మీరెప్పుడైనా బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి, దాంట్లో స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు, ఆ స్టేట్‌మెంట్ మీ మెయిల్‌కి చాలా లేట్‌గా వచ్చిందా? జనరల్‌గా స్టేట్‌మెంట్ రిక్వెస్ట్ చేస్తే అది ఫాస్ట్‌గానే రావాలే. ఎందుకంటే దాని వెనక టెక్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నువ్వు రిక్వెస్ట్ చేస్తావు. రిక్వెస్ట్ చేయగానే అది ఫస్ట్ ఒక సర్వర్‌కొస్తది. ఆ సర్వర్ దగ్గర నుంచి స్టేట్‌మెంట్ కావాలి అనే ఒక రిక్వెస్ట్‌ని అది ఒక మెసేజ్ క్యూలో పుష్ చేస్తదన్నమాట. ఈ మెసేజ్ క్యూ దేనికిస్తది? ఈ మెసేజ్ క్యూ ఒక లాంబ్డా ఫంక్షన్‌కి ఆ మెసేజ్‌ని ఇస్తదన్నమాట. లాంబ్డా ఫంక్షన్ ఏంటో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈ లాంబ్డా ఫంక్షన్ ఏం చేస్తదంటే, నీ డేటాబేస్‌ని పిలుస్తది. డేటాబేస్‌లో నీ ట్రాన్సాక్షన్స్ అన్ని తెచ్చుకొని, దాని ద్వారా ఒక స్టేట్‌మెంట్ పీడీఎఫ్ క్రియేట్ చేసి, ఆ పీడీఎఫ్‌ని ఒక ఎస్3 బకెట్‌లో పెడతదన్నమాట. పెట్టిన తర్వాత ఆ పీడీఎఫ్ యొక్క లింక్‌ని నీకు మెయిల్ చేస్తది. సో, ఈ విధంగా స్టేట్‌మెంట్ అనేది నీకొస్తదన్నమాట. ఫస్ట్ ఇక డౌట్ రావచ్చు. అసలు లాంబ్డాని ఎందుకు వాడుతున్నావు? అక్కడ ఒక మైక్రో సర్వీస్ కూడా వాడొచ్చు కదా! ఫండమెంటల్‌గా నువ్వు ఒక ట్రాఫిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే రోజుకి ఎన్ని స్టేట్‌మెంట్ రిక్వెస్ట్స్ వస్తాయి? ఒక 10 లేకపోతే 1000 ఇంకో రోజు 0 ఇంకో రోజు 40. సో, దీని ట్రాఫిక్ ప్యాటర్న్ అనేది ఈవెన్‌గా ఉండదన్నమాట. చాలా అన్‌ఈవెన్‌గా ఉంటది. సో, ఇలాంటి కేసెస్‌లోని నువ్వు ఒక మైక్రో సర్వీస్‌ని పెట్టావనుకో, మైక్రో సర్వీస్ 24 అవర్స్ రన్ చేయాలి. కానీ కొన్ని కొన్ని సార్లు అసలు నీకు రిక్వెస్టే రాకపోవచ్చు. సో, కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. సో, అందుకే ఇంటెలిజెంట్‌గా వీళ్ళు ఏం తయారు చేశారంటే, ఈ సర్వర్‌లెస్ ఫంక్షన్స్ అనేవి తయారు చేశారన్నమాట. దాన్నే లాంబ్డా అంటారు ఏడబ్ల్యూఎస్‌లోని. ఇదేం చేస్తదంటే, దాన్ని నువ్వు లేపగానే అది వెంటనే లెగిసి, ఆ రిక్వెస్ట్ మొత్తం ప్రాసెస్ చేసి మళ్ళీ పడుకొని పోద్దన్నమాట. సో, 24 అవర్స్ రన్ అవ్వద్దు. దీనివల్ల నీ కాస్ట్ అనేది చాలా ఆప్టిమైజ్ అవుద్దన్నమాట.